టైటిల్ ప్రకారం ఇది ఇప్పటి కాల్పుల విరమణ ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. అంటే అనౌన్స్ చేసిన అప్పటికి ఒక 1 డే కొంచెం లేట్ అయింది ఇది దాన్ని అమల్లోకి రావడానికి కాల్పుల విరమణ. సో ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తుంది కాబట్టి 2 దిక్కుల ఏమంటారు సంయమనం పాటిస్తూ ఆ యొక్క డీజీఎంఓ అంటే మిలిటరీ ఆఫీసర్లు సో వాళ్ళిద్దరూ చర్చలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎట్లా మనకున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవేవైతున్నాయో అవన్నీ ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది. కాబట్టి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ ట్రంప్ గారు అనౌన్స్ చేసినప్పటికీ 1 డే, ఎందుకంటే ఆల్రెడీ బోత్ ద ఆర్మీస్ ఆర్ ప్లాన్డ్ ఏది ఎట్లా నెక్స్ట్ ఏంది అనేది కౌంటర్. ఓకే, ఆ క్రమంలో అవి కంప్లీట్ అయినాక సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. సో ఆ క్రమంలో నిన్న మనం చెప్పిన దానికి అది మొన్నటి వీడియో. ఆ తర్వాత నిన్న మళ్ళీ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాల అధిపతులు అట్లనే భారత్ యొక్క త్రివిధ దళాల అధిపతులు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. భారత ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క హెడ్స్. సో సిమిలర్లీ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు అదే ముగ్గురు త్రివిధ దళాల అధిపతులు లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ సో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. సో ఆ క్రమంలో గతంలో దానికి ఇప్పటికీ ఏంది, గతంలో జరిగిన వాటికి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ స్ట్రైక్స్ ఒక ప్లేస్ లో ఏదో అడుగులు వేసేసి వచ్చారు. ఓకే, అట్లా కాకుండా ఏది ఒకరి యొక్క లేదంటే సివిలియన్ ప్లేస్ లో వేసేవారు. కానీ ఈసారి ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆర్మీ స్థావరాలు అంటే వాళ్ళ నెట్వర్క్ ని అంటే వాళ్ళ యొక్క యుద్ధం చేసేటువంటి కేపబిలిటీస్ ని కొట్టుకోవడం అన్నట్టు. అంటే రియల్ గా వాళ్ళ యొక్క ఏమంటారు పాకిస్తాన్ యుద్ధం చేయకుండా చేయడం లేకపోతే ఇండియా యుద్ధం చేయకుండా చేయడం. ఆ క్రమంలో ఇండియా నుంచి ఒక 3 పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ లేదంటే సైనిక స్థావరాల మీద వేసే ప్రయత్నం చేసారు. కానీ పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ డిప్యూటీ చీఫ్ ఏం చెప్తుండంటే వేసే ప్రయత్నం చేశారు కానీ మేము మా యొక్క దాని యొక్క డైరెక్షన్ మార్చేయడం వల్ల అవి ఖాళీ ప్లేస్ లో పడ్డాయి. సివిలియన్స్ మీద పడకుండా మా ఎయిర్ డిఫెన్స్ మీద పడకుండా ఎయిర్ బేసెస్ మీద పడకుండా వాటిని డైరెక్షన్ మార్చినాము అని చెప్తున్నాడు. ఓకే, ఎవరు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ చెందిన డిప్యూటీ చీఫ్ గారు. ఓకే, సో అట్లా అదే క్రమంలో ఇండియా మీద వాళ్ళు కరెక్ట్ నంబర్ చెప్పి నాకు నోటికి గుర్తులేదు. సో మోర్ దాన్ 100 or 200 మిసైల్స్ ఇండియన్ యొక్క సివిలియన్స్ మీద ఒక్కటి కూడా వేయలేదు. ఓన్లీ వీళ్ళ యొక్క ఆర్మీ బేసెస్ లేదా ఎయిర్ డిఫెన్స్ ఈ యొక్క బేసెస్ మీద వేసినామని చెప్తున్నారు. సో వీడియో కూడా చూపెడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో వేసి ఉంటారు. కానీ నా అంచనా ప్రకారం ఒక ఇండిపెండెంట్ స్వతంత్రంగా నిజాన్ని విశ్లేషించే వ్యక్తిగా నా అంచనా ప్రకారం ఇండియా వేసే ప్రయత్నం చేసింది. అట్లనే కౌంటర్ గా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఇండియా 3 వేస్తే 3 చోట్ల ఒక 10 వేసింది అనుకో ఎగ్జాంపుల్. సో వాళ్ళు 100 రివర్స్ లో వేసే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో నా అంచనా ప్రకారం 2 దిక్కుల ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి 2 దిక్కుల నష్టం జరిగింది. ఎగ్జాక్ట్ ఎంత జరిగింది, అవి ఎగ్జాక్ట్ వేసిన దగ్గర లొకేషన్లో పడ్డాయా, కొంచెము డైరెక్షన్ మార్చిండ్రా, లేకపోతే వాళ్ళు అక్యురేట్ గా వేయలేకపోయినరా బోత్ సైడ్స్ అనేది నిజ నిర్ధారణ చేయాలి. ఒక ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉండే వాళ్ళు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడలేరేమో పాకిస్తాన్ ఆర్మీ అని వాళ్ళ దేశ పౌరులని భయపడతారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళ ఆర్మీ బేసెస్ మీద వేసినాయి 100% నిజం చెప్పకపోవచ్చు. సేమ్ థింగ్ విత్ ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ తెలవాలంటే మాత్రం ఒక స్వతంత్రమైనటువంటి ఒక న్యూట్రల్ గా ఉండేటువంటి లేకపోతే ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు ఏమన్నా వెరిఫై చేయాలి. ఎంత పాకిస్తాన్ నష్టం జరిగింది, ఎంత అంటే ఆర్మీ పరంగా వాళ్ళ ఆర్మీ బేసెస్, సేమ్ థింగ్ విత్ ఇండియన్ ఆర్మీ బేసెస్ ఎంతవరకు నష్టం జరిగింది అనేది ఒక స్వతంత్రమైనటువంటి ఒక ఇండిపెండెంట్ సంస్థ మనకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు ఇంటర్నేషనల్ గా. వాళ్ళు నిన్న ఇండియన్ ఆర్మీ చూపెట్టిన దానిలో 1 or 2 కొంత నష్టం జరిగింది కానీ మిగతా అని వాళ్ళు వెరిఫై చేయలేకపోతారు. సో అంటే 100% అక్యురేట్ గా లేకపోవచ్చు. ఏది ఏమైనా ఓవరాల్ స్టోరీ ఏంటంటే 2 దిక్కుల నష్టం జరిగింది ఒక పాయింట్. కానీ ఇండియా సైడే ఎక్కువ నష్టం జరిగింది. ఇండియా ప్రభుత్వము అండర్ ఎస్టిమేటెడ్ పాకిస్తాన్ యొక్క కేపబిలిటీస్ ని. అదొక నేను గతంలో చాలాసార్లు చెప్పిన, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ వెనకాల అనేక దేశాలు ఉన్నాయి రా అని డే 1 నుంచి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ దేశాలన్నీ పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నాయి. ఇస్లాం దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఉన్నాయి.
అన్నిటికంటే ఎక్కువ మద్దతు ఇక డైరెక్ట్ గా మనం చైనాతో యుద్ధం చేస్తున్నట్టే, పాకిస్తాన్ తోటి చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే ఇలా చైనా, ఈ పాకిస్తాన్ వాడుతున్న ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ ఫ్రమ్ చైనా. నిన్న చూపెట్టిన కదా యుద్ధ విమానాలు అవి సిఎం 400 ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సంబంధించింది, లేకపోతే ఆ యొక్క J-17 J-10. సో అవన్నీ చైనాకి సంబంధించినవి. అక్కడిక్కడ ఏంది ఇంకా బిగ్గర్ ఇష్యూ ఏంది అంటే మనం వాడుతున్నవన్నీ మనవి కావు, మనం తయారు చేసినవి కావు, మన DRDO తయారు చేసినవి కావు. ఉంటే కొంత మాడిఫై చేసినవి ఉండొచ్చు, సుఖోయ్ కానీ మిగ్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఈదర్ ఫ్రాన్స్ ఆర్ రష్యా ఆర్ అమెరికా. మన యొక్క మోస్ట్లీ ఫ్రాన్స్ అండ్ రష్యాని ఎక్కువ ఉన్నాయి మనవి, కొంత అమెరికా కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా మనం వాడుతున్నటువంటి రఫాయల్ యుద్ధ విమానాలు కానీ, ఈ సుఖోయ్ కానీ మిగ్ కానీ మోస్ట్లీ అయితే ఫ్రాన్స్ అని ఉంది, రష్యా అని ఉంది. ఓకే, సో ఆ క్రమంలో ఐదు ఇండియా యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చేసింది ఈ చైనా యొక్క మిజైల్స్ తోటి. అందులో ముఖ్యమైనది PL-15E అనేది. అది ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నది అన్నట్టు, ఒక నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఇంతవరకు ఆయుధాలు అమ్మడము కొనడము అనేది ఈ పాశ్చాత్య దేశాలే చేసినాయి, వెస్టర్న్ కంట్రీసే. కానీ ఈ చైనాకి ఇంత పెద్ద కేపబిలిటీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు పాశ్చాత్య దేశాలని ముక్కున వేలేసుకొని చూస్తున్నాయి అన్నట్టు. సో ఆ క్రమంలో ఇంకోటి ఏంటంటే సామాన్యులు చెప్తుంది, ఈవెన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్, చైనా వాళ్ళు కూడా అంగీకరిస్తుంది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎస్పెషల్లీ ఎయిర్ డిఫెన్స్ మాత్రం ఆ పైలట్స్ మన ఇండియన్స్ పైలట్స్ కంటే ఇంకా మోర్ ప్రొఫెషనల్ గా ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకే, వాటి కేపబిలిటీ కంటే ఆ యొక్క పైలట్ యొక్క గొప్పతనం కూడా ఇందులో ఉంది అని చెప్తున్నారు. సో ఆ క్రమంలో మనము ఆ యొక్క 9 స్పాట్లలో లేచినప్పుడు మనము 70 యుద్ధ విమానాలు పంపిస్తే అందులో 5 కూల్చేసారు. అంటే పాకిస్తాన్ కు ఈ 5 కూల్చే అంత కేపబిలిటీ ఉన్నది, అంత అక్యురేట్ గా చేయగలిగినరు ఎయిర్ టు ఎయిర్ అంటే. సో ఎవ్రీబడి అక్రాస్ ద వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకొని చూస్తున్నాయి అన్నట్టు, అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ద ఎంటైర్ వరల్డ్ డైనమిక్స్, సూపర్ పవర్ డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి. ఓకే, దాన్ని బట్టి సో చైనా అనేది సూపర్ పవర్ అయింది లేదంటే అవుతున్నది అనేది ఇండికేషన్ ఉంది. ఓకే, అంటే చైనా అనేది ఇక్కడ 2 రకాలుగా, ఒకటి ఏంటి అంటే వేరే దేశాలకు చైనా అమ్ముతున్న ఆయుధాలు కొంచెం తక్కువ రేంజ్ ఉన్నాయి అమ్ముతుంది, బెస్ట్ ఉన్నాయి అమ్మది, బెస్ట్ ఉన్నాయి తన దగ్గరనే పెట్టుకుంటుంది. ఎందుకంటే అన్ని ఇచ్చేసింది అనుకో, ఇక తన యొక్క సుప్రిమసీ, తన దేశం యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుంది కదా. కాబట్టి పాకిస్తాన్ అమ్మినే ఆ కెపాసిటీ ఉంటే చైనా దగ్గర ఉండే ఇంకెంత కెపాసిటీ ఉంటాయి. సో కాబట్టి ఇంకోటి ఏంది, ఇప్పుడు చైనా ఆయుధాలు 1/10 రేటుకి వస్తాయి. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ వీటితో పోలిస్తే చాలా తక్కువ రేటుకి వస్తాయి చైనా నుంచి ఆయుధాలు. అంటే అర్థమైంది, అన్ని దేశాలు ఈ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి కొనుక్కునే బదులు ఆయుధాలు చైనా నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియాకి, ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ పెద్ద దెబ్బ పడేటట్టుంది ఈ యొక్క యుద్ధంతో. చైనా యొక్క శక్తి, మిలిటరీ పవర్ అంతా ఈ యుద్ధంలో కనిపించింది. ముఖ్యంగా PL-15 అనేది యొక్క మిడ్ రేంజ్ మిజైల్ అనేది దాని కేపబిలిటీస్ ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఈ యుద్ధం ద్వారా తెలిసిపోయింది. దానికి సంబంధించిన విడిభాగం కూడా మన పంజాబ్ అమృత్సర్ దగ్గర పడ్డది. ఓకే, సో అంటే ఏమంటున్నా ఇక్కడ ఓవరాల్ చర్చ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ మనం గమనించాలి. ఇండియా ది అండర్ ఎస్టిమేటెడ్, ప్లస్ ఇండియా యొక్క ఇది మొత్తం మనం చేస్తున్న మొత్తం టెక్నాలజీ అంతా ఈ వెస్టర్న్ కంట్రీస్ మీద ఆధారపడ్డాం ఫస్ట్ థింగ్. ఇంకోటి మనము మన పైలట్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇంకా మోడర్న్ అప్డేట్ కాలేదని అర్థం. ఇప్పుడు చైనా తోటి పాకిస్తాన్ తోటి పోలిస్తే వాళ్ళు మోర్ మోడర్నైజ్డ్ అయినరు యుద్ధ రంగంలో. దే ఆర్ యూజింగ్ మోర్ మోడర్న్ వెపన్స్, మోర్ మోడర్న్ టెక్నాలజీ, అండ్ వాళ్ళ పైలట్లకి బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారని అర్థం కంపేర్ టు ఈ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఇండియా. కాబట్టి ఇండియా నీడ్స్ టు ఇంక్రీజ్ మోర్, ఏమంటారు, ఇండియాలో ఇంకా రీసెర్చ్ పెంచాలి. చైనా తోటి కంపేర్ చేసుకుంటున్నాం అంటే చైనాది మోర్ దాన్ 20 ట్రిలియన్ ఎకానమీ ఉంది, మనది 3 ట్రిలియన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోండి. కాబట్టి వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్, ఏమంటారు, మన దేశం యొక్క ఇది బడ్జెట్ అంటే యొక్క సంపద పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైనా నేర్చుకుంటే ఫుల్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మాస్టర్ ఆఫ్ నన్, జాక్ ఆఫ్ ఆల్ వర్కౌట్ కాదు. యూ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఇన్ వాట్ యూ డూయింగ్.
కాబట్టి రీసెర్చ్కి చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ రీసెర్చ్, ఎస్పెషల్లీ డిఫెన్స్ కానీ ఈ యొక్క మెడికల్ కానీ. ఎందుకంటే మెడికల్ రంగంలో కూడా ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి. డిఫెన్స్లో కూడా ఎవ్రీథింగ్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ ద వెస్టర్న్ కంట్రీస్. ఇది పోవాలంటే మనం చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. చైనా అచీవ్డ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి వాస్తవాలు చెప్తాం రా నాయన. ఇలా చైనా కేపబిలిటీ ఏందో చెప్తున్నాం, పాకిస్తాన్ కేపబిలిటీ ఏందో చెప్తున్నాం, ఇండియా కేపబిలిటీ ఏందో చెప్తున్నాం. అంతేగాని నేను వాస్తవాలు చెప్తే దేశద్రోహి అంటారు ఈ ముండా కొడుకులు. ఎవరి కేపబిలిటీ ఏంది, ఎవరి బలాలైంది, బలహీనత ఏంది, వాస్తవాలు చెప్పాలి కదా. ఎస్, ఇక నేవీ పరంగా కానీ ఆర్మీ పరంగా కానీ ఈవెన్ ఎయిర్ డిఫెన్స్లో కానీ మనకు ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, మన బడ్జెట్ ఎక్కువ ఉన్నది, మనం బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తున్నాం. కానీ వాళ్ళకి దే ఆర్ మోర్ మోడర్నైజ్డ్ ఉన్నారు. వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నా కానీ దే హ్యావ్ మోర్ ఇది మోడర్న్ ఉన్నాయి. ప్లస్ దే బికేమ్ గుడ్ ఎట్ యూజింగ్ దెమ్. కాబట్టి మనము మోడర్నైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది అర్థం చేసుకోవాలి. మేకపోతే గాంభీర్యం పనికిరాదు. నాట్ ఓన్లీ ఇట్స్ ఏ సిగ్నల్ టు ఇండియా, ఇంక్లూడింగ్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్. సో ఆ క్రమంలో మన 5 యుద్ధ విమానాలను కూల్చేసింది. అట్లనే మన యొక్క ఆర్మీ బేసెస్కి అన్నిటికీ నష్టం చేసింది పాకిస్తాన్. కాబట్టి అది ఏమైంది, ఇక మోడీ ఏం చేసిండు, ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నట్టు. ప్లస్ పాకిస్తాన్కి కొంతమంది చచ్చిపోయారు, కానీ కంపేరిటివ్లీ పాకిస్తాన్ ఎక్కువ డబ్బులు కోల్పోలేదు. కానీ ఇండియా ఆల్రెడీ 10,000 కోట్లు అంటున్నాం, కానీ ఇంకా అంతకంటే ఎక్కువనే. 10,000 కోట్లు కేవలం యుద్ధ సామాగ్రికి నిన్నటి వరకే. కానీ ఇప్పటికీ నాకు తెలిసి 20,000 కోట్లు ఈజీగా దాటి ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ బేసెస్ నష్టం జరిగింది, వ్యాపారాలు నష్టం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇండియాకి చాలా పెద్ద నష్టం జరిగింది. ఓకే, ప్లస్ ఇప్పటి వరకు లష్కర్-ఏ-తోయిబా అనేది మా దేశంలో ఆ సంస్థనే లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడుంది? ఇండియాలోని కాశ్మీర్లో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తున్న సంస్థ అది. అర్థమైందా? కాబట్టి నువ్వు డిప్లొమాటిక్ ట్రై చేయలేదు, ఆధారాలు చూపెట్టలేదు, ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టలేదు. కేవలం క్యాజువల్గా పుల్వామా దాడి చేసినట్టు చేసేస్తా కాము అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇది తిరిగి దెబ్బ కొట్టింది. ఇక ఇట్లనే ఊరుకుంటే ఆయనతో మొత్తం ఆర్మీ బేసెస్ అన్ని లేచిపోతాయి అని చెప్పి భయపడి అప్పుడు కూడా లాస్ట్ టైం కూడా పుల్వామా దాడి అప్పుడు 2 విమానాలు కూల్చేసారు మనది. కూల్చేస్తే ఆయన అభినవ్ బింద్రానా ఆయన పడిపోతే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి బతిలాడుకున్నాడు ఇడిపిమని. సేమ్ ఇప్పుడు కూడా అంతే. మన ఆర్మీ బేసెస్ అంతా నష్టం జరుగుతుంటే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి మళ్ళీ నాకు సీజ్ ఫైర్ కావాలని. పాకిస్తాన్ అడగలే సీజ్ ఫైర్. అర్థమైందా? సో ఇది పరిస్థితి. ఈ వాస్తవాలు చెప్పకుండా పొద్దుగా లేస్తే ఫేక్ చెప్పిస్తే ఎట్లా కలుస్తుంది? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో ఎందుకు బ్యాన్ చేస్తావు? పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశాలు భారత మీడియాని మీరు ఫేకులు చెప్పినా కానీ బ్యాన్ చేయనప్పుడు మీరు ఇండియాలో ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఎందుకు పాకిస్తాన్ మీడియాని బ్యాన్ చేస్తారు? ఎందుకు స్వతంత్ర సంస్థ ఇండిపెండెంట్ ఉండే మీడియాని ఎందుకు బ్యాన్ చేస్తారు? అంటే ఇండియాలో ఉన్న ప్రజలకు వాస్తవాలు తెలియద్దనే కదా. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వాస్తవాలు చెప్తే వాడిని బెదిరిస్తారా? వాడు దేశద్రోహి అవుతారా? నిజాన్ని అంగీకరించి మన లోపాలు ఎక్కడున్నాయో అవి సర్దుకునే ప్రయత్నం చేయాలి. అది సర్దుకోకుండా పొద్దుగాలేస్తే ప్రజల్ని ఏం మారుస్తా, ఫేక్లో పెడతా అంటే రేపు పొద్దున పాకిస్తాన్ మొత్తం దాడి చేసి ఇండియాను లేకుండా చేసేస్తే ఏం చేస్తారా? పిచ్చిన కొడకల్లారా, ఆలోచించండి మిత్రులారా. If you owe the IRS $10,000 or more and have a 650 or higher credit score, then you could qualify. చూద్దాం ఎట్లా పాకిస్తాన్ మన మీద ఎట్లా సక్సెస్ఫుల్ ఎయిర్ దాడి చేసింది అనేది చెప్తున్నాడు వాళ్ళ యొక్క నేవీ ఎయిర్ డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ గారు. On behalf of Pakistan Air Force, Chief of the Air Staff, Pakistan Air Force, I stand here with you all with deep-rooted humility and gratitude. I'm so thankful for Allah helped us in achieving whatever we desired, even whatever we deserved, more than what we deserved. For being able to be up to the task for PAF, as they say, second to none. Ladies and gentlemen, as the DG SPR mentioned, I am Deputy Chief of Air Staff Operations. I'll pick up from where I left day before yesterday. PAF versus IF. 6-0. సో PAF అంటే పాకిస్తాన్ ఆర్మీ ఫోర్స్, IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ అండ్ సేమ్ థింగ్. ఓకే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. The PAF
response has strengthened Pakistan's national security. Alhamdulillah. And it has even strengthened our commitment, the enduring commitment the PF has for stability and peace. But I have no doubt, and I can అరే హరీష్ గౌడ్ కూడా అంటున్నావు కదా, నన్ను తిడితే ఏం రాదురా, యాక్సెప్ట్ ద ట్రూత్, నిజాన్ని అంగీకరించు, లోపాలని సరిదిద్దుకో. పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తా, తామర పూలు చెవులలో పెడతా అంటే ఎవడు లేడు, వినడానికి లేడు. నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ విత్ ద టెక్నాలజీ. కంపేర్ విత్ చైనా, వేర్ చైనా ఈస్. వెస్టర్న్ కంట్రీస్ ఆల్సో ఏం చేయాలో అర్థమైతే లేదు. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు అప్డేట్ దేర్ వెపనరీ. దే ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ ద ట్రూత్. బట్ ఎన్నేళ్ళు ఇట్లా ప్రజల్ని, ఇండియన్స్ ని అబద్ధాలలో ఇట్లా పెడతారు, ఫేక్లల్లా. యూ కాంట్ డూ దాట్. అర్థమైందా? ఇక వాట్సాప్ యూనివర్సిటీ మీకోసమే క్రియేట్ చేసిర్రు, ఈ యొక్క ఫోటోషాప్ మీకోసమే క్రియేట్ చేసిర్రు దరిద్రులు. says that the real genius and the mastermind, the cerebrum behind the design and the aim and the structure, the game plan of PF was the Chief of the Air Staff, Air Chief Marshal Zahir Ahmed Babad Sidhu. He asked us to do 3 things in our response: re-establish deterrence, neutralize key threats, retain control of air. And I will show you in my presentation how we try to do సో that. 3 things చెప్పిండు ఆయన. రిటైన్ ఎయిర్ కంట్రోల్, ఓకే, డిటరెన్స్ అంటే అఫెన్సివ్ ఒకండి. వాళ్ళ యొక్క ఎయిర్ చీఫ్ మార్షల్ అంటే ఎయిర్ ఫోర్స్ లో హైయెస్ట్ లెవెల్ అన్నట్టు. ఓకే, Slide. During the befitting response that we generated in our first episode, we చదువుతా. మీ కామెంట్స్ లాస్ట్ లో చదువుతా, ఎందుకంటే ఆ ఫ్లో పోకూడదని నేను చూస్తున్నా కానీ చదువుతలేను. attended the IF's pride, the Rafales, resulting in this entire fleet almost coming to a standstill at ground position. You could see that they were not flying after that. లేదు బ్రదర్, నవీద్ పాషా, పాకిస్తాన్ కి ఏం కాలేదు. ఓకే, పాకిస్తాన్ ఈస్ వెరీ సేఫ్ గా ఉంది. అండ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మన ఇండియా మీడియాలో వచ్చేది చూసి ఎక్కిరిస్తున్నారు, నవ్వుతున్నారు. ఓకే, అర్థమైందా? పాకిస్తాన్ కి పెద్ద నష్టం ఏంది, ఆ రోజు 9 చోట్ల సివిలియన్స్ చచ్చిపోయింది తప్ప అదర్ దాన్ దట్ పెద్ద నష్టం జరగలేదు పాకిస్తాన్ కి. ఓకే, ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ, ఒక్క టెర్రరిస్ట్ కానీ ఎక్కడా లేరు. ఫస్ట్ లో కూడా చంపింది సివిలియన్స్ ని, అంతే. ఓకే, కొంత ఆర్మీ బేసెస్ ని కొంతవరకు నష్టం చేశారు కానీ అదర్ దాన్ దట్ ఒక్క టెర్రరిస్ట్ అక్కడ లేడు, చంపలేదు. ఒకవేళ ఉన్నవాడు ఎప్పుడో వారిపోయి ఉంటాడు. ఇంకా ఉన్నాడా వీడు చంపేదాకా ఉంటాడా? Western border. This reduction in flying to bare minimum. నన్ను తిడితే ఏం రాదురా రే, ఎట్టి నా కొడకల్లారా, నన్ను తిడితే ఏం రాదు. ఓకే, వాడిని ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మానండి మోడీ గారిని, అర్థమైందా? వాస్తవాలను చెప్పమానండి, ఫేక్ వద్దు. Liberty of action. They curtailed their options. Slide. This is the Pakistan's air defense environment. Pakistan air defense environment is offensive, it's integrated, it's credible. Show you. IF initiated having no space with their manned aircraft, initiated with their unmanned aircraft operations targeting Pakistan's civilian population and their infrastructure. Here you see all these spots all across the swath of drones and UAVs who are coming inside. Hey sis, before you send the money with Remit, could you make it that cash pick up this time? Yeah, but no, yeah. Territory, which is being picked all our radars from the moment they were entering, even before that. Slide. కేవలం పాకిస్తాన్ ని హేట్ చేసినంత మాత్రాన ఇండియాకి వచ్చేది ఏమీ లేదు. ఓకే, అన్ని దేశాలు బాగుండాలని కోరుకుందాం. ఓకే, సింపుల్. Air defense environment is suitably configured to detect enemies' low RCS radio radar cross section, high and slow speed platforms. That you can see that they are all visible by the time they are entering. So the anti-drone systems of Pakistan Air Force and Pakistan Army also and Navy, they rendered the enemy US drones attacks ineffective by spoofing, jamming, and making their systems rendering them unserviceable. Slide. All drones with low cross section also were detected, rendered useless. చూడండి మిత్రులారా కామెంట్స్, బీజేపీ నా కొడుకులు బండబూతులు తిడుతున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఆన్సర్ టు ద ఫ్యాక్ట్స్. ఓకే, వాళ్ళ ఫాల్స్ ప్రాపగండాని ఆపలేకపోతున్నారు. సో అర్థమైందా?
indigenous GPS jamming systems that we have, the data and the SATCOM link denial that we created through our indigenous systems that we have made ourselves. So whenever those systems were attacked with the soft kill, they had their error induced into the GPSs and they were going haywire. And whenever they were coming to closer to any civil population or civil area of high value, a direct or a hot kill was achieved on them. Slide. You have to understand the technical skills. ఓకే, ఆయన టెక్నికల్గా మాట్లాడుతుంది కానీ బేసికల్గా ఏమంటున్నా అంటే ఆ సివిలియన్స్ మీదకి వచ్చేటువంటి ఇండియా వేసేటువంటి ఆ యొక్క మిజైల్స్ని మేము వాటిని జీపీఎస్ ద్వారా వాళ్ళ జీపీఎస్ దాన్ని చేంజ్ చేసి మనము సామాన్యుల మీద కానీ వాళ్ళ ఆర్మీ బేసెస్ మీద పడకుండా చేస్తున్నాం అనేది దాని సారాంశం. ఓకే, చూడండి. You can see they were neutralized mid-air with the hard kill whenever they were coming close to any population or any area. Being in a sparsely populated area, they were left all around and they were applied with the soft kill. Slide. Now, after that, when the US chapter was over and they were feeling PF's retribution, in utter desperation, the IF resorted to a highly escalatory, very irresponsible surface-to-surface and long-range vector application. You can see this is Suratgarh and this is our base Rafiki. This is our eastern border, and you can see the BrahMos, high-speed BrahMos, traveling almost at 3,000 kilometers per hour, who are going over there and coming numerous, one after another, and now they were being attacked. సో ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఆ టెక్నాలజీ గురించి అంత పబ్లిక్ లో వందల మంది విలేకరుల ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంత కాన్ఫిడెంట్ లెవెల్లో. మన ఆర్మీ అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంటే నాకు డౌట్ వస్తుంది. So we should appreciate them for their good training. I think they all get trained in China. Okay, so చైనాలో వాళ్ళకి అత్యాధునికమైన మోడర్న్ వెపనరీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ కానీ అట్లనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఇస్ నథింగ్ బట్ చైనా ఎయిర్ డిఫెన్స్. ఓకే, సో దే ఆర్ మోర్ మోడర్నైజ్డ్ దాన్ దిస్ వెస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, Inducing the errors into the GPSs, which increase their CEP, the probability of missing the target increases, and hard kill was also achieved. Here you see one of the US has gone, if by the end of the slide you see one of the US has overshot the target and gone ahead. And this is the radar picture. You can see that they are going, this BrahMos will miss the target and will go ahead and fall in some no man's land. And they are being one after another, they are coming back, crossing the borders. So that's okay. చాలా టెక్నికల్ ఉంది, 14 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు చూపెట్టిన, అరౌండ్ 5 to 6 minutes. దట్స్ ఫైన్. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, దాని యొక్క ఆంతర్యం ఏంది అంటే, సో దే ఆర్ మోర్ మోడర్నైజ్డ్ ఇన్ దే బికేమ్ గుడ్ ఎట్ ఎయిర్ డిఫెన్స్, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ దే ఒక కన్సిడరబుల్ నష్టం భారతదేశానికి చేశారు. అటనే భారతదేశం నుంచి వచ్చినటువంటి వాటిని వాళ్ళు సామాన్యుల మీద పడకుండా, వాళ్ళ ఆర్మీ దాని మీద పడకుండా చేయగలిగారని అర్థం. సో దే గివెన్ గుడ్, దే ప్రొటెక్టెడ్ దేర్ ల్యాండ్ వెరీ వెల్, యాజ్ వెల్ యాజ్ దే ఏమంటారు భారత్ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. అంటే ఇక అది ఒక్కసారికి అట్లా కౌంటర్ ఇస్తేనే ఆ పరిస్థితి ఉంటే, ఇఫ్ దే డూ ఇట్ మోర్ ఇక అంటే ఇక భారత్ లో సివిలియన్స్ మీద కూడా పడే పరిస్థితి ఉంది. వాటిని ఏది ఆపలేకపోయినారు. మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళతో పోలిస్తే మనకి ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళతో పోలిస్తే. అంటే ఇక అది కంటిన్యూ అయితే అర్థమైంది, ఇంకా భారత్ లో వాళ్ళు ఆర్మీ బేసెస్ మీద మాత్రమే వేసారు, సివిలియన్స్ మీద వేయలేదు. ఎందుకంటే ఆ యొక్క ఇంకో ఆయన ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు కదా ఆర్మీకి సంబంధించిన ఆయన. సో ఆయన చెప్పింది ఏంటంటే, మా అల్లా ఒప్పుకోడు సామాన్యులను చంపితే, కాబట్టి మేము సామాన్యుల మీద వేయలేదు, ఓన్లీ మిలిటరీ బేసెస్ మీద మాత్రమే వేసినామని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక సామాన్యుల మీద వేస్తే సామాన్యులు తెలిసిపోతుంది. ఇక భయపడ్డాడు మోడీ, భయపడి ట్రంప్కి ఫోన్ చేసి సీజ్ ఫైర్ కావాలని అడిగాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మన ఆర్మీకి ఎగ్జాక్ట్ పడ్డాయో లేదో మనకు తెలియదు కానీ, బట్ కన్సిడరబుల్ నష్టం అయితే మన ఆర్మీకి జరిగింది అనేది దీని అర్థం. ప్లస్ రెండోది ఏంటంటే, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం మనకంటే బెటర్ ఉంది అని అర్థం. అంటే వీ హ్యావ్ టు మోడర్నైజ్ అవర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ద రీసెర్చ్ టు మేక్ బెటర్ వెపన్స్ దాన్ చైనా. చాలా రోజులు పడుతుంది, చాలా కష్టపడాలి. కానీ ఇంకోటి ఏంటంటే,
హౌ ద ఇది మెయిన్గా PL-15 అనేది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు అది ఎంత పవర్ఫుల్ అనేది, చైనాకు సంబంధించిన PL-15E అనేది. కానీ అది చాలా బెస్ట్ యొక్క వెస్టర్న్ మిజైల్స్కి ఈ రష్యా మిజైల్స్కి బెస్ట్ ఆల్టర్నేటివ్, చీప్ ఆల్టర్నేటివ్ అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అయింది. ఓకే, okay, the missile that shot down 3 Rafales. Okay, this is how the PL-15 debut అంటే దాని అది ఎట్లా ఆరంభమైంది, చైనాకు సంబంధించింది. ఇది పాకిస్తాన్ యూజ్డ్ ఇట్. Hello everyone and welcome to a new video from Military Tech Zone. On the morning of May 7th, we have to understand these are all independent people, nothing to do with Pakistan. మాట్లాడుతున్నారు. Okay, a quiet field in Hoshi, Puno revealed a telling sign of modern warfare. Fragments of a PL-15 air-to-air missile. Indian authorities confirmed the debris belonged to China's most advanced long-range weapon, marking its first proven use in combat. With the Pakistan Air Force deploying this missile against Indian targets, the balance of power in South Asia faces a dramatic shift. On April 22nd, an attack in the Vasaran Valley of Indian-administered Kashmir left 26 people dead, most of them tourists. India blamed Pakistan-based militants and in response launched Operation Cylinder in the early hours of May 7th. Air Force units used precision munitions, scalp missiles and hammer bombs to strike civilian and Muslim places of worship in a demonstration of the scale of the retaliation, though without naming the insurgent groups involved. The Pakistan Air Force responded swiftly, claiming to have shot down multiple Indian aircraft. PL-15 wreckage found at Hoshi suggests the missile was used to target Indian homes. Pakistani military spokesman said the Indian version of events was baseless, but the wreckage tells a different story. Advanced Chinese weaponry is now active in the skies over Punaka. Developed following tests that began in 2012 and inducted into service in 2018 with the Chinese People's Liberation Army Air Force, the PL-15 was designed to neutralize high-value air assets at ranges of more than 200 kilometers. Its active radar guidance system, dual-boost solid-fuel engine and ability to exceed Mach 5 make it a formidable tool in contested airspace, capable of changing the dynamics of an engagement. దాని డెబ్రీ కూడా దొరికింది కదా. ఓకే, PL-15E కేపబిలిటీస్ ఏందో దాని మీద జర్నలిస్ట్ గారు ఓకే షో టు ద వరల్డ్. ఇది ఎక్స్పోర్ట్ వర్షన్, అంటే వేరే దేశాలకు అమ్ముతుంది. దీనికంటే బెటర్ వర్షన్ చైనా దగ్గర ఉంది. Seconds. Equipped with an active electronically scanned array radar, the PL-15 tracks targets with surgical precision. The domestic variant of the Place 15 has a range of between 200 and 300 kilometers, while the export version, the PL-15E, can reach approximately 145 kilometers. అర్థమైందా? ఇంతమంది చెప్పిండు చూసినా, డొమెస్టిక్ వర్షన్ అంటే వాళ్ళు వేరే దేశానికి అమ్మలేదు చైనా వాళ్ళు, అది 250 కిలోమీటర్స్ అది చెప్పిండు. సో ఇదైతే 150 కిలోమీటర్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఆ PL-15E ద్వారా వాళ్ళు అట్లనే JF-17లో ఇవి వాడి మన యొక్క ఏమంటారు దే డామినేటెడ్, దే గేవ్ గుడ్ కౌంటర్ కాదు, దే డామినేటెడ్. ఇక భయపడి పారిపోయినంత సమానం అయిపోయింది అన్నట్టు ఇది. అందుకని ఇక ఇది ఇక చూడు చైనీస్ J-10C ఎవరికి My dad canceled his auto insurance and is doing this instead. Okay, guys, check this out. On Wednesday, Pakistan's leadership announced that for the first time ever, the Chinese Chengdu J-10C fighter jet has been employed in live combat,
and with decisive effect. According to statements from Pakistan's Prime Minister and military authorities, Pakistan Air Force J-10C aircraft successfully intercepted and shot down 5 Indian Air Force warplanes along the line of control in Kashmir. Among those downed were 3 French-built Dassault Rafale fighters, the crown jewels of India's recent air power modernization. Ground teams later recovered the seeker head casing of a PL-50E air-to-air missile near one of the crash sites, providing physical evidence that confirms the J-10C's operational success. This engagement marks a watershed moment not only for Pakistan and China, but also for how advanced 4th-plus generation fighters may be employed in contested airspaces worldwide. So that means the China's weapons are more advanced than including Western countries అని చెప్తున్నాడు. It begins in the late 1990s when China recognized the urgent need to replace its aging fleet of Soviet-era MiG-21 and MiG-23 fighters. The Chengdu Aircraft Industry Group undertook the ambitious project of developing an indigenous, multi-role combat aircraft with high agility, long range, and modern avionics. The resulting baseline J-10 Vigorous Dragon featured a canard delta wing configuration, a single-engine layout powered by the Russian AL-31FN turbofan engine, and a fly-by-wire control system that enhanced maneuverability. Entering service in 2003 with the People's Liberation Army Air Force, early J-10 variants carried medium-range PL-8 infrared-guided missiles and precision-guided bombs. These aircraft provided China with ఇదంతా డిఫెన్స్ ఎక్స్పర్ట్, డిఫెన్స్ అనలిస్టులు, ఓకే, డిఫెన్స్ జర్నలిస్టులు చెప్తున్న మాటలు ఇవి. They have nothing to do with Pakistan, they have nothing to do with India or any other country. They are independent people who are experts in the technical details, okay. సో అట్లా చైనా ఎట్లా ఇంకా చాలా ఉన్నాయి కానీ టెక్నికల్ డీటెయిల్స్ అయితే అని చెప్తలేను, ఓకే. బట్ ఇక్కడ ఇంకో ఆయన చెప్పింది కూడా ఎట్లా, ఓకే, కొంచెం ఇంట్రడక్షన్ చెప్తా ఐడియా కోసం, ఎందుకంటే 2 టెక్నికల్ డీటెయిల్స్ అందరికి అర్థం కాకపోవచ్చు కదా. On April 22nd, 2025, a terrorist attack in the Baisaran Valley near Pahalgam in Indian-administered Kashmir marked a sharp escalation in Indo-Pakistani tensions. The attack claimed the lives of 26 civilians, primarily Hindu tourists, and was attributed to the Resistance Front, a proxy group linked to Pakistan-based Lashkar-e-Taiba. In response, India implemented a suite of retaliatory measures, suspending the Indus Waters Treaty, closing border crossings, and expelling Pakistani diplomats. Pakistan, denying involvement, closed its airspace to Indian aircraft and claimed that an Indian military strike was imminent. In the following days, skirmishes resumed along the line of control, with both sides placing their air forces on heightened alert. Given the tensions have now gone kinetic and likely to expand, we will take this opportunity to examine the air forces of both India and Pakistan, their inventories, capabilities, and recent developments. As of 2025, the Indian Air Force operates approximately 715 combat aircraft, placing it among the top 5 largest tactical air arms in the world. సో ఇక చాలా టెక్నికల్ డీటెయిల్స్ నేను డీప్గా అవుతాను, ఓకే, ఎందుకంటే బోర్ అయిపోతుంది జనాలకి. సో फाइटर जेट्स के बजाय ड्रोन तैयारों का इस्तेमाल कर रहे हैं. देखिए ये इजराइल का इस्तेमाल हो रहा है इंडियन पायलट्स की. సో అది మిత్రులారా, సో ఆ క్రమంలో ఇది మనం వేరే పాయింట్స్ చదువుదాం, ఓకే. సో నన్ను తిడితే ఏం లాభం లేదురా అయ్యా, నేను వాస్తవాలు చెప్తా అంతే, ఓకే. నేను అందులో మసాలా అడిగా, ఓకే, సింపుల్. సో ఆ క్రమంలో ఇది ఇక ఫాల్స్ ప్రాపగండా ఇంకా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నన్ను తిట్టడంలో అర్థం లేదు, ఫాల్స్ ప్రాపగండా చేయడంలో అర్థం లేదు, ఓకే. ఇక సద్గురు లాంటి వాళ్ళు, ఈ బీజేపీకి చెందిన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు స్టిల్ ఇంకా చెత్త నింపుతున్నారు. సద్గురు అంటాడు ఆడేదో ధర్మ ప్రచారం చేసుకుంటాడు, చేసుకోవాలి, అన్నిట్లో ఎందుకు పెడుతున్నాడు? వాడు ఏ స్థాయికి మాట్లాడుతుండే, ఎవడైతే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఇదే టైం అదునుగా దొరికింది. ఇక అందరినీ దేశద్రోహం కింద, సెడేషన్ యాక్ట్ కింద అందరినీ ఇది మీరు ఏమేమి చర్యలు తీసుకోండి. నీకేం అవసరం రా సద్గురు? నల్లధనాన్ని తెల్లధనం చేసేటోడివి రాజకీయ నాయకులకి, దొంగలది కదా. వాళ్ళ పిల్లాన్ని చంపేసాడు దుర్మార్గుడు, చంపేసి ఇది సద్గురు అంటాడు ఒక ఎన్నో గంటల వరకు లేకపోతే ఒక రోజు వరకు వాళ్ళ వైఫ్ యొక్క కుటుంబ సభ్యులకి చెప్పలేదు ఆమె చచ్చిపోయిందని, అనుమానం వస్తుందని. బిడ్డతోటి అసభ్యంగా, అది బిడ్డ లెక్క లేనే లేదు, అసభ్యంగా చూడండి మీరు వీడియోలు బిడ్డతోటి ఉంటాయి.
ఏడాడ నడుము కింద ఏడాడ శైలి పెడుతున్నాడు, అదేమో మీద దుంకి ఇంత పెద్ద అయింది, గాడిద లెక్క అయింది, వాడిని ఇట్లా మొత్తం ఇట్లా ఒక డిఫరెంట్గా ఈడనేమో ఇట్లా డ్రెస్లు వేస్తారు, ఈ విదేశం పోతేనేమో వీడు పాయింట్ వేసుకుంటాడు, అది పాయింట్ వేసుకుంటుంది, ఇద్దరు ఇట్లా భార్యాభర్తలు లెక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లెక్క తిరుగుతారు. ఓకే, ఇక వాడు ఇక గింజలు పెడతా మొక్కలు పెడతా అని 1000 కోట్లు దొబ్బిండాడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నాడు కర్ణాటక దగ్గర. సో వాడు యొక్క డొనేషన్ అని చెప్పి మళ్ళీ ఎన్జిఓ కింద రిసీట్ ఇవ్వకుండా ఆ యొక్క అది యొక్క ట్యాక్సులు తీసుకుంటుంటే వాళ్ళు చేసారు. సెక్సువల్ అబ్యూస్ కింద ఆ స్త్రీలను అందరినీ వాడుకుంటుండు, వాడి యొక్క ఇళ్ళ వాడుకుంటుండు. ఒక్కరిని ఎంప్లాయీగా పెట్టుకోకుండా వాలంటీర్ ద్వారా ఫ్రీగా సేవ చేయించుకుంటున్నాడు. సో ఇట్లా అనేక రకాలుగా అబ్యూజ్ చేస్తున్నాడు. వాడు వచ్చేసి వానికి రోగం వస్తే ఎయిమ్స్లో పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు. వాడు మనకేం చేస్తాడు? దేవుని పేరు మీద వీళ్ళందరూ దోసుకుంటున్నారు. ఈ చిన్నజీఆర్ గాడు, ఈ సద్గురు గాడు, ఇంకోటి చెత్త నా కొడుకులు, వీళ్ళని లోపల పెట్టాలి. అట్లాంటిది వాస్తవాలు మాట్లాడటం మీద అసలు సెడేషన్ యాక్ట్ ఎందుకు ఉంటుంది? రాజద్రోహం, దేశద్రోహం. ఎవడు చేస్తుండే దేశద్రోహం? అసలు ఆ చట్టం ఏంది? దానికి ఒక డెఫినేషన్ లేదు. దేశద్రోహానికి డెఫినేషనే లేదు. వాస్తవాలు చెప్పడం దేశద్రోహం ఎట్లయితుంది? కాదు, బ్రిటిష్ వాడు తెచ్చిండు ఇండియన్స్ని కంట్రోల్ చేయడానికి, వాడి యొక్క ఆధిపత్యాన్ని, వాడి దోపిడిని ఎవడు ప్రశ్నిస్తే వాడి మీద దేశద్రోహ కేసు పెట్టిండు. వాడి బూట్లు నాకిండ్రు, వాడు ఉండాలన్నారు, స్వతంత్ర ఉద్యమం వద్దన్నారు, స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశద్రోహులు అన్నారు. మీరు ఇవాళ మళ్ళీ అది సెడిషన్ యాక్ట్ ఎందుకు తీసేయాలి? ఆ రాజద్రోహం అనే చట్టానే ఎత్తేయాలి. అది బ్రిటిష్ వాడి చట్టం, మనది కాదు. అది రాజద్రోహం ఎవడు చేస్తలేడు, అర్థమైందా? క్రిమినల్ చట్టాలు ఉన్నాక మళ్ళీ రాజద్రోహ చట్టం ఎందుకు? దానికి రాజద్రోహం అనేది డెఫినేషనే లేనప్పుడు నువ్వు అది బ్రిటిష్ వాడు వాణి అవసరాని కోసం తెచ్చుకున్నదాన్ని ఇంకా ఎందుకు వాడుతున్నావు? ఆ సెడేషన్ యాక్ట్ తీసి పారదొబ్బాలి, దానికోసం కొట్లాడాలి. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనూప్ ఆ బ్రదర్ నాకు పంపించుండే, చదువుదాం. ఇది భారతదేశ వైఫల్యాలు. ఉగ్రవాద దాడిని అరికట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమైంది. కరెక్ట్, విఫలమైంది. ఇప్పటివరకు ఆధారాలు బయట పెడతలేరు. నా అంచనా ప్రకారం వీళ్ళే చేయించారు. లేకపోతే ప్రతి దాడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఆధారాలతో సహా బయట పెట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము, దోషులకు శిక్షలు వేసినాము. అట్లా చూపెట్టండి ఎవరు చేసిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ బార్డర్లకి వెళ్ళి వచ్చిర్రు. అట్లా వస్తుంటే మన ఆర్మీ ఏం చేసింది, ఎవ్రీ మినిట్ టు మినిట్ ఆ యొక్క బయట పెట్టండి. పాకిస్తాన్ని ప్రపంచం ముందు దోషి నిలబెడదాం నిజంగా పాకిస్తాన్ చేయిస్తే. కానీ మీరు పెట్టారు. పెడితే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారు కాబట్టి బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి ఫోన్ కాల్ డేటా పోయింది, ఎక్కడి నుంచి మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ అకౌంట్లకు డబ్బులు పోయినాయి, ఎవ్రీథింగ్ ప్రజల ముందు పెట్టండి, ప్రపంచం ముందు. పాకిస్తాన్ యొక్క ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ప్రపంచ విలేకరులు అందరు పిలిచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీరు పెట్టండి. యూ డోంట్ డూ ఇట్ బికాస్ యూ ఓన్లీ డిడ్ ఇట్. అట్లా చేస్తే మీ పేర్లో బయటకు వస్తాయి. ఆలోచించారు. సో ఉగ్రవాద దాడిని అరికట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలం. వారు బాధ్యత నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ తప్పుపట్టారు. 100% కరెక్ట్. నాట్ ఓన్లీ దాట్, వీళ్ళే జయించారు. ఓకే, వైమానిక దళ వైఫల్యం. భారత్ 3 నుంచి 5 విమానాలు కోల్పోయింది. 3 రఫాల్ యుద్ధ విమానాలు, 1 మిగ్, ఇంకోటి సుఖోయ్, 5 యుద్ధ విమానాలు కోల్పోయింది. అట్లనే ఎంతో మంది ఆర్మీని సివిలియన్స్ ని చనిపోయింది. సో కోల్పోయింది. పాకిస్తాన్ ఒక్కటిని కోల్పోలేదు. కరెక్ట్, చూడండి, పాకిస్తాన్ ఒక్క విమానం కోల్పోలేదు, కానీ ఇండియా 5 కోల్పోయింది. దాన్ని బట్టి పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేకంటే చాలా బెటర్గా ఉంది. అందుకని మోడీ తాత భయపడ్డాడు. ఓకే, భయపడి ట్రంప్ ఫోన్ చేసి అప్పుడు ఎట్లయితే అభినవ్ బింద్రాని విడిచిపెట్టమని బతిలాడుకున్నాడో ఆలోచించండి. అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు మనోడు ఎట్లా పడతాడు? వాళ్ళోడు ఒక్కటి మన దానిలో వాడినప్పుడు అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అని అర్థమే కదా. అప్పుడు కూడా 2 మన యుద్ధ విమానాలు కూల్చేసారు కదా. అప్పుడు 2 కూల్చారు, ఇప్పుడు 5 కూల్చారు. ఓకే, మనం అప్పుడు 1 కూల్చలే వాళ్ళది, ఇప్పుడు 1 కూల్చలే వాళ్ళది. అయినా ఈ బత్తాయి గాళ్ళు మన శివలలో తామర పూలు పెడతారు. సో భయపడి అప్పుడేమో ట్రంప్కి ఫోన్ చేసి అభినవ్ అనే ఆయన విడిపియమన్నాడు. ఇప్పుడు సీజ్ ఫైర్ చేయమన్నాడు, కాల్పుల విరమణ చేయమన్నాడు. ఇది మన పరిస్థితి. అయినా ఈ బత్తాయి గాళ్ళు మా మోడీ అది వీకిండు ఇది వీకిండు అని మన శివలలో తామర పూలు పెడతారు. వీడి మీడియా వాళ్ళు. దౌత్యపరమైన వైఫల్యం. కరెక్ట్, ఏ దేశము భారత్ మద్దతుగా రాలేదు. జేడీ వ్యాన్స్ ఇది మా వ్యవహారం కాదు అన్నారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ గారు. కరెక్ట్. మీడియా వైఫల్యం. గోధి మీడియాను ఎవ్వరూ బాగా పరిగణించారు, ఎవ్వరు చూస్తలేరు. ఇప్పుడు అది కూడా చూడరు. ఇప్పుడు భారతీయ జర్నలిజానికి ఇది తీవ్రమైన నమ్మక నష్టం. కరెక్ట్ బ్రదర్. అంతర్జాతీయ వైఫల్యం. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF పాకిస్తాన్ తాజా విడత నిధులు ఇవ్వకుండా ఆపాలని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం విఫలమైంది. మొన్ననే ఇచ్చిర్రు. ఎంత ఇచ్చిర్రు? $1.2 బిలియన్ ఎంత ఇచ్చారు. ఓకే, పాకిస్తాన్కి.
సో ద IMF has approved 2.3 billion bailout for Pakistan, backed by most major global powers. India stood as the lone country to abstain from the vote. Nations like US, China, Japan and UK, despite outwardly friendly ties with India, chose to support Pakistan financially. అర్థమైందా ఇది పరిస్థితి? అంటే డిప్లొమసీలో కూడా ఫెయిల్ అయ్యిండు మోడీ అని చెప్తున్నారు. ఓకే, సో ఆ విధంగా పాకిస్తాన్కి $2.3 బిలియన్ వచ్చినాయి. అపజయ భయం. పాకిస్తాన్ సైన్యం భారత వైమానిక స్థావరాలపై దాడులు చేసి నష్టాలేమీ లేకుండా తిరిగి రావడం భారత వైమానిక రక్షణల తీవ్ర వైఫల్యాన్ని సూచిస్తుంది. కరెక్ట్, 100% వాస్తవం. భయపడి నాకు కాల్పుల విరమణ కావాలని ట్రంప్ను బతిలాడుకున్నాడు. భారీ PR ఎదురు దెబ్బ. ఓకే, నరేంద్ర మోడీపై ఆయన అభిమానులు, విమర్శకులు సైతం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవం. దేశ జోష్ని దెబ్బతీయడం అనేక భారతీయులు ఈ కాల్పుల విరమణను భారత వైఫల్యంగా భావిస్తున్నారు. 100% కరెక్ట్. ఓకే, సో భారత యొక్క రక్షణ దళాలు, త్రివిధ రక్షణ దళాలు, దే నీడ్ టు మోడర్నైజ్ దేర్ వెపన్స్. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ ఏది మోడర్నైజ్ 3 ఆర్మీ, నేవీ అండ్ ఏది ఎయిర్ డిఫెన్స్, వీటిని మోడర్నైజ్ చేస్తూ బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇవి మనమే తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే రీసెర్చ్కి ఎక్కువ ఫండింగ్ కేటాయించి DRDO లాంటివి ఇంకా ఎక్కువ మనము చైనాకి ధీటుగా ఇవన్నీ ఆయుధాలు మనమే తయారు చేసుకునే స్థాయికి ఇండియా ఎదగాల్సిన అవసరం ఉంది. ఓకే, దిస్ ఇస్ ఎ బిగ్ లెసన్ ఫర్ ఇండియా అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ యాజ్ వెల్. సింపుల్. సో 9వ పాయింట్, ఒక్క లక్ష్యం కూడా సాధించలేదు. 100% కరెక్ట్. 100% కరెక్ట్. 10వ పాయింట్, ఇది అమెరికా ఒత్తిడికి లోనవ్వడం. అర్నబ్ గోస్వామి కూడా ట్రంప్ భారత సార్వభౌమాధికారాన్ని తగ్గించడాన్ని ప్రశ్నించారు. ఎప్పుడు ఫస్ట్ నుంచి అట్లనే ఉంది కదా, ఇది కొత్తగా లేదు కదా. సో మీరు బీజేపీ అధికారంలోకి రాకముందు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, బర్మా లేదా మయన్మార్ మన మిత్ర దేశాలుగా ఉండే కాంగ్రెస్ హయాంలో. మీ విదేశాంగ విధాన వైఫల్యం వల్లనే అవి అన్ని చైనాకి మిత్ర దేశాలుగా మారాయి. కరెక్ట్. అంటే మన పక్కకున్న దేశాలతో దేంతో కొట్లాడినా అది శ్రీలంక అయినా, నేపాల్ అయినా, పాకిస్తాన్ అయినా, మయన్మార్ అయినా, ఎందుకు పనికిరాని మయన్మార్ అయినా చైనాతోటి కొట్లాడుతున్నట్లు లెక్క. సింపుల్. అంటే చైనాని ఈ అత్యంత పవర్ఫుల్ దేశంగా చేయడంలో ఈ మోడీ సహకరించిండు అని అర్థం. ఓకే, సో దేశానికి యుద్ధం అవసరం లేదు. మోడీ లేదా బీజేపీకి రాజకీయ అవసరాల కోసం. కరెక్ట్, ఇది 100% వాస్తవం. రాజకీయాల అవసరాల కొరకు ఉగ్రదాడులు, మత వైషమ్యాలు, యుద్ధం మోడీకి అవసరం, మనకు కాదు. కరెక్ట్. పహల్గామ్ ఎందుకంటే ఈయన మంచి చేసింది లేదు, దోపిడి తప్ప ఈ ఆర్య బ్రాహ్మణులు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి సేమ్ టాక్టిక్ వాడదామంటే ఈసారి ఫెయిల్ అయిపోయారు. సింపుల్. అయితే హిందూ ముస్లిం అన్న వాడదాము, ముస్లింల కేశం వేసుకొని హిందువులను కొట్టి ముస్లిం చేసిన ప్రచారం చేద్దాం, అది సక్సెస్ కాలేకపోతారు. లేదంటే ఇండియా పాకిస్తాన్ అని చేద్దాం. ఇది ఇండియన్స్ చంపుదాం, హిందువులను చంపుదాం, పాకిస్తాన్ మీద బ్లేమ్ వేద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే సరైన విచారణ జరిపి సాక్ష్యాలు అంతర్జాతీయ కోర్టులో సమర్పించాలి. యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని మన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకునే మార్గాలు 100 ఉన్నాయి. 100 కాదు, 1000 ఉన్నాయి. అది నిజం అయితే. అది నిజం కాదు కాబట్టి దొంగ బూచి చూపెట్టి దొంగ మీడియాను పెట్టుకొని భారత ప్రజల్ని ఏమారుస్తా, తప్పుదో పట్టిస్తా అంటే నడవదు అట్లా ఎల్లకాలం. ఓకే, అర్థమైందా మిత్రులారా? ఇది ఇందిరాగాంధీ గురించి ఎవరు ఆ బ్రదరే కావచ్చు నాకు షేర్ చేసిండు, అనూప్ బ్రదర్. సో చదువుదాం. అమెరికా ఒత్తిడికి ఇందిరాగాంధీ డోంట్ కేర్. పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిరా. 1971 యుద్ధం సమయంలో ఆసక్తికర సంఘటన. న్యూఢిల్లీ. దాదాపు 52 సంవత్సరాల క్రితం 1971 మార్చిలో, బోర్ అవుతుందేమో చదువుదాం, అయినా చదువుదాం. మార్చిలో తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కు అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగు మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్ కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబర్లో ఆమె అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు వైట్ హౌస్ లో నిక్సన్ తో భేటీ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు
భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది అని రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసు అని నిక్సన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు ఇందిరాగాంధీ గారు. ఈ ఘటనను నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ గారు తమ ఆత్మకథలో కళ్ళ కట్టినట్టుగా రాశారు. అనంతర కాలంలో పాక్కు అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపించింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది ఎవరు? అమెరికా. తద్వారా ప్రపంచంలో ఏ దేశము భారత్కు సహాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపించింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ విజయాన్ని ఆపలేకపోయింది. అమెరికా వ్యతిరేకించిన IMF రుణం తెచ్చిన ఇందిరా, 1981 ఘటన గుర్తు చేసిన కాంగ్రెస్, పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF రూపాయలు 8,500 కోట్లు బిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో సాధించిన ఓ ఘనతను కాంగ్రెస్ ప్రజలకు గుర్తు చేసింది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరాగాంధీ IMF నుంచి 5.8 బిలియన్ డాలర్ల రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. సౌదం భారత్కు 5.8 బిలియన్ డాలర్ రుణం ఇచ్చేందుకు ఇందిరాగాంధీ ఇక 1984 ఫిబ్రవరి 29న ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారత్ IMF కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని, IMF దేశానికి సంబంధించిన రుణంలో 1.3 బిలియన్ డాలర్లు తీసుకోవడం. సో అది బేసికల్ గా షీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని చెప్తున్నారు. ఓకే రైట్. సో అది మిత్రులారా, మీ కామెంట్స్ చదువుతాను తెలుపుతాను. ఇంకేమైనా చూపెట్టాల్సినాయా చూద్దాం. ఇందిరాగాంధీ మాట్లాడింది చూపెడదాం. I believe that it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping. It is my duty to put the situation in my country and its neighborhood, to give my assessment of the situation to the leaders of the countries I visit. It is for them then, with their own assessment and what they hear from me, to make up their minds what they think about it and what they should do about it. I believe... So, great leader. We should appreciate Indira Gandhi ji for her great leadership. Okay. ఇదేది 1971లో యుద్ధ కాలంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యుద్ధ భూమిలో స్వయంగా వెళ్లి పర్యవేక్షించింది. యా, షీ ఈజ్ ఏ వెరీ వెరీ గ్రేట్ డేరింగ్, అందుకే ఉక్కు మహిళ అన్నారు, ఉట్టిగా అనలేదు. ఓకే, వెరీ గ్రేట్ లీడర్. ఇవాళ బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు 71లో. ఓకే, దుర్గామాత భవానీ మాత అని పొగిడిండు ఇది పాకిస్తాన్ 2 ముక్కలు చేసిన తర్వాత. సో నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ అనేది శత్రు దేశం కాదు, శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉండే ఒక దేశం. ఓకే, ఒకప్పుడు మనం అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుందాం. యుద్ధ వాతావరణం లేకుండా పాకిస్తాన్ అభివృద్ధి చెందాలి, ఇండియా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం మన లోపాలు ఏందో ఇప్పుడు బయటకు తెలిసినాయి కాబట్టి వీటిని పూరించుకోవాల్సిన అవసరం ఉంది. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే కదా. సో ఇది కొందరు కామెంట్లు ఇది ఏదబ్బా సో ఎవరు వాళ్ళు కామెంట్ పెట్టారు కొంతమంది. సో దాన్ని ఐఎమ్ చైనీస్. It is my belief that the victory of this air combat owed to not only the Chinese-made aircrafts but also to the excellent combat skills of the Pakistan pilots. So, అంటే దీని ఈ పాకిస్తాన్ గెలవడంలో చైనాకు సంబంధించినటువంటి ఆయుధాలకు ఎంత మనం క్రెడిట్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సింది పాకిస్తాన్ ఆర్మీకి, ఎయిర్ డిఫెన్స్ కి. ఎందుకంటే పాకిస్తాన్ పైలట్లు అంత చాకచక్యంగా ఆ యొక్క విమానాలను నడిపారు అని చెప్తున్నాడు. ఓకే, ఇట్స్ నాట్ ద మిషన్ బట్ ద మెన్ బిహైండ్ ద మెషిన్స్. చైనాస్ 3rd generation fighter jet is better than
4.5 జనరేషన్. అంటే చైనా ఆయుధాలు ఎంత గొప్పగా ఉన్నాయో వాటిని నడిపినటువంటి పాకిస్తాన్ పైలట్లు కూడా అంతకంటే గొప్ప వాళ్ళు అని చెప్తున్నది. చైనా నెవర్ హ్యాడ్ MiG-23. J-8 was not derived from the MiG-23 but from J-17. ఈవెన్ Jకి సంబంధించినవన్నీ చైనా. ఓకే, ఇండియా సేస్ చైనా మేక్స్ టాయ్స్. Imagine if China's toys in Pakistan hands can bring down their Rafales, what their real guns will do. చైనా వేరే వాళ్ళ దేశాలకు అమ్మిన ఆయుధాలే ఇంత ఉంటే నిజంగా చైనా దగ్గర ఉన్న మొత్తం సంపద బయటకు తెస్తే ఆలోచించండి ఒక్కసారి. ఓకే, a lot of credit should also go to the highly skilled Pakistan pilots. Agree, totally agree. Pakistan pilots. Okay, we are not appreciating because they my Indian కొట్టినందుకు కాదు. We are appreciating them because they are good at what they are doing. I want India pilots also should learn from those skills. Okay, అది నేను చెప్తున్నది. ఈడ పాకిస్తాన్ ఇండియా కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ లోపమైంది, ఎక్కడ మనము ల్యాక్ అయి ఉన్నామని ఆలోచించి వీటిని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మేకపోతే గాంభీర్యం పనికిరాదు. లెసన్ లెర్న్. ఓకే, గాండ్ ఫడ్గయి దోవల్కి ఎస్ జయశంకర్ అజిత్ దోవల్ వాజ్ ఓవర్ రేటెడ్ బై యురేషియన్ బ్రాహ్మణ్స్. అంటే దాని అర్థం ఏంది? యురేషియాలో కూడా బ్రాహ్మణ్సే ఉన్నారు. ఓకే, అర్థమైందా? అక్కడ బ్రాహ్మణ్స్, ఈ ఆర్య బ్రాహ్మణ్స్ సేమ్. ఈ ఆర్యన్స్ మనోళ్ళు కాదు. సింపుల్. సో ఇది ఏ జనరేటెడా రియల్ నాకు తెలియదు, కానీ ఆడైతే ఇండియా యొక్క రఫైల్స్ పడిపోయినట్టుగా అయితే ఆడ ఏదో చూపెడుతున్నారు. మరి ఎంతవరకు ఇదో నాకు తెలియదు. ఏ జనరేటెడ్ అనుకుంటున్నాను, మనకు తెలియదు. ఓకే, సో ఏది ఏమైనా మీ కామెంట్ చదవడం తెలియదు అంతేగా. బూతులు తప్ప మిగతా అన్ని చదువుతా. చదువా జక్కురాజు ఈ బీజేపీ సంకనాకెటలు అందరూ బూతులు తిడుతున్నారు. చదువా అని చెప్పిన. బూతులు చదవా. నువ్వు కాంటెంట్ నేను చెప్పింది నచ్చలేదు అనుకో, అదేనే చెప్పు చదువుతా, కానీ బూతులు చదవా. ఎవరు? విజ్డమ్ వాయిస్. మీరు మంచి విశ్లేషణ ఇస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. విజ్డమ్ వాయిస్. శ్రీను సంగ, గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. వాడు తిడుతున్నాడు చదవా. ఎవడు? శంకర్ రెడ్డి భీమిడి అంట. చూడండి మిత్రులారా, ఇవే నేను ఏ వాస్తవ నిజాలతో కూడిన కామెంట్ పెడితే ఇవే. ఇలాంటి ఇంటి దొంగల్ని ఏరిపోయాల్సిన అవసరం. ఇంటి దొంగ ఏం చేసినా చెప్పండి, నేనేమన్నా చెప్పండి. ఇక్కడ ఇండియాకు వ్యతిరేకంగా నేనేం మాట్లాడినా చెప్పండి. వాస్తవం ఇది ఉందిరా అని చెప్పినాం. వాస్తవాన్ని అంగీకరించాలి, లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పినాం. దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంటి దొంగలు ఎట్లయితారా? నేనేమన్నా ఇండియాకు సంబంధించిన గూఢచార రహస్యం తీసుకొని పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చినారా? నేను ఒక విశ్లేషకుడిగా, ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర విశ్లేషకుడిగా నేను వాస్తవాలు చెప్తున్నా ప్రజలకి. అంతకుమించి ఇండియాకు సంబంధించిన సీక్రెట్ ఏదైనా ఉండి నేను పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్కి ఇండియా మీద దాడి చేయమని నేను చెప్పినా ఏమన్నా? వాస్తవాలను ప్రజలకు చెప్తే ద్రోహం ఎట్లయితుంది రా పిచ్చిలా అని కొడుక. నువ్వు నిజాన్ని దాచిపెట్టి దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న మోడీ లంజా కొడుకు, ఈ యొక్క ఫేక్ లంజా కొడుకులు మీరు దేశద్రోహులు. పాకిస్తాన్ ఇండియా మీడియాను బ్లాక్ చేయలేదే. పాకిస్తాన్ మీడియా ఇండియాలో ఎందుకు బ్లాక్ చేసినారు లంజా కొడుక? ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ మీడియా ద వైర్తో సహా బ్లాక్ చేసిండు లంజా కొడుకు. మీరు దేశద్రోహులు రా. నిజాన్ని ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్న లంజ కొడుకులు మీరు దేశద్రోహులు. బ్రిటిష్ వాడు తెచ్చిన దేశద్రోహం సెడేషన్ యాక్ట్ ని ఇంకా అమలు చేస్తున్న లంజ కొడుకులు మీ యొక్క లోపాలను ఎత్తి చూపెడితే మీరు దేశద్రోహులు. మేము దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము. మా యొక్క ఎందుకు నాకు కాదురా ఈ టైంలో నేను వేరే పని చేసుకోలేనురా. ఏం పని లేకపోతే నాకు ఏం టైం పాస్ లేకపోతే ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తా కదరా. నా కొడుకులు తీసుకొని పార్క్ పోయి ఆడుకుంటా కదరా. పిచ్చి లంజా కొడక, నువ్వు దేశద్రోహిరా. నిజాన్ని అంగీకరించలేని పెంట ఉచ్చదాగే బోసిడికే గాడివి. నువ్వు దేశద్రోహి. నాకేం చెప్తున్నారా బోసిడికే? నిజాం ప్రజల ముందు పెట్టు. ఎవడొచ్చిండో ఏ సందులకెళ్ళి వచ్చిండో చూపెట్టు ప్రపంచానికి. పాకిస్తాన్ చూపెడుతుంది. పాకిస్తాన్ని నిజంగా వాళ్ళు జయించి ఉంటే ప్రపంచం ముందు దోషిగా నిలబెడదాం బోసిడికే. సిగ్గులేని లంజా కొడక. కాంగ్రెస్ హయాంలో ముంబై దాడులు జరిగితే చూపెట్టలేదురా? ఏ కరాచీ ఎయిర్పోర్ట్లకి, కరాచీ సీపోర్ట్ నుంచి ఎట్లా వచ్చిర్రు, ఏ నిమిషంలో ఏ దాని మీద దాడి చేసిర్రు చూపెట్టలేదురా లంజా కొడక.
బోసిడికే చెప్పు. మేము కట్టిన ఈ 200 లక్షలకు 400 లక్షల కోట్లు ఈ 11 ఏళ్ళలో ఏం చేసిండో చెప్పురా మోడీ లంచ కొడుకు. నువ్వు దేశద్రోహి లంచ కొడుకు, సిగ్గులేని లంచ కొడుకు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు, ప్రతి ప్రధానమంత్రి వచ్చిండు. బోసిడికే ఎన్నేళ్ళు రా, చిన్నపిల్లలు ఆడుతున్నారా ఇది? 140 కోట్ల మంది జనాల యొక్క బతుకులతో ఆడుకుంటూ లంచ కొడుకు. ఏది గట్టర్లకెళ్ళి మోర్లకెళ్ళి గ్యాస్ తీసి షాయి చేసిన లంచ కొడుకు. అంటే గూడ్స్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరలా అసలు అక్కడ ఏది పబ్లిక్ ప్యాసింజర్ రైల్వే స్టేషన్ లేనే లేదు. అది కూడా ఈ తర్వాత కట్టిండు. వాడు 8 ఏళ్ళు ఉన్నప్పుడు 13 వాడు 8వ తరగతి 6వ తరగతి చదివినప్పుడు అది లేనే లేదు. వాడు 15 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ అసలు గూడ్స్ రైల్వే స్టేషన్ కూడా లేదురా అంటే వీడు షాయామినా అంటాడు. ఇచ్చి లంచా కొడుకు. వాడు యూనివర్సిటీలో నేను చదువుకున్నా అన్నది ఎంబీఏ చేసిన అన్న దగ్గర అసలు ఆ కోర్సే లేదు ఆ యూనివర్సిటీలో. అప్పుడు ఢిల్లీలో పొద్దుగా లేసే ఫేక్ చెప్పే లంజా కొడుకులు మీరారా చెప్తుంది దేశభక్తి గురించి? అరే రవీందర్ చెట్టిపల్లి, నిజాన్ని అంగీకరించు, లేకపోతే పెండ తిని సావు. పిచ్చి పాడుకో. చంద్రశేఖర్ ఎక్కడున్నా మాట్లాడతా బోసిడికే. ఏడుంటేంద్రా నిజం మాట్లాడడానికి? నిజం మాట్లాడరు పెండ ఉచ్చ భాష. జన్ను ప్రశాంత్ నమస్తే సార్. నమస్తే. పిచ్చి వాడుకో. ఆడవడ ఉన్నాడు, ఈయన పేరుంది తను తిరు అని అన్ని బూతులు చదువుతుండే, ఒక్కడు కూడా చదువుతలేడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఏడికల్ వచ్చిర్రా. శ్రీరాముడు అనేటోడు మాకు సౌత్ ఇండియాలో ఏడున్నారు రా. పిచ్చి వాడుకో. అదే ఆర్యులు మూలవాసుల మీద శంభూకుని చంపుకోరా అంటే చంపొచ్చినోడు రాముడు. ఆర్యులు చెప్పిన ఆధిపత్యాన్ని తూచా తప్పకుండా పాటించినోడు రాముడు. ఆర్యులకు దేవుడు, మాకు కాదు, మా మూలవాసులకు కాదు. మా మూలవాసులకి దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. మా గ్రామ దేవతలు ఉన్నారు. మా ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, వీళ్ళందరూ, పోలేరమ్మ, వీళ్ళందరూ మా దేవుళ్ళు. శివుడు, పార్వతి, శక్తి స్వరూపిణి, బుద్ధుడు, ఓకే, వీళ్ళంతా మా దేవుళ్ళు. వాడెవడో హార్యుడు మాకు సంబంధమే లేదు. ఈ బీజేపీ వాడుకోవాలి తిడతా ఉన్నారు సౌత్లో. ఎవరు? నవీద్ పాషా ఏమంటారు కదా. మరి వాళ్ళు పహల్గామ్లో చంపింది సామాన్యులనే కదా అన్న. ఎవరు చంపారు బ్రదర్? నవీద్ పాషా ఎవరు చంపారు? నా అంచనా ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎల్లే. వీళ్ళన్న ముస్లింల కేశం వేసి చంపినరు. లేదంటే ఆ ఇండియన్ సైడ్ ఆఫ్ ద కాశ్మీర్లో, ఇండియా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్లో ఏది ఈ లష్కర్ ఎ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. వీళ్ళే చేయించారు తప్ప ఇందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఒక్క ఆధారం చూపెట్టండి, మీకు దండం పెడతా. షో ద ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే మన ప్రపంచం ముందు యునైటెడ్ నేషన్స్ లో, ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థగా గుర్తించమని మనం కొట్లాడదాం. పాకిస్తాన్ మీద అన్ని దేశాలు ఆంక్షలు పెట్టమని కొట్లాడదాం. షో ద ఎవిడెన్స్ టు ద వరల్డ్ ప్లీజ్. అదే అడుగుతున్నారు ప్రపంచ దేశాలన్నీ. అడుగుతుంటే సమాధానం చెప్తలేడు. ముంబై దాడుల గురించి మాట్లాడుతున్నాడు భారత హై కమిషనర్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మాట్లాడితే ముంబై ఎందుకు చేస్తున్నావు? ముంబై ఆల్రెడీ ప్రూవెన్ అది పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనకి ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అక్కడ ఏ తీవ్రవాద గ్రూపులు, ఎవ్రీథింగ్ ప్రపంచం ముందు పెట్టినాం. అందుకని అమెరికా కూడా ఆ ముంబై దాడులకు ప్లాన్ చేసిన వాడిని భారత్కి ఈరా రానా అనేటువంటి అంటే ఇచ్చిర్రు. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. షో ద పుల్వామా అటాక్స్ కానీ, ఇప్పుడు జరిగిన ఈ పహల్గామ్ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కానీ, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ చూపెట్టండి. అది నిజమైతే ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషి నిలబెడదాం. పాకిస్తాన్ మీద సాంక్షన్స్ అమలయ్యేటట్టు పోరాడదాం. కానీ పుల్వామా కానీ ఇది కానీ డెఫినెట్లీ బీజేపీ ఆర్ఎస్ఎల్ వీళ్ళన్న డైరెక్ట్ ముస్లింలే కేశం వేసుకొని చేసిర్రు. లేదంటే ఇండియాలో వీళ్ళు తీవ్రవాద సంస్థలు పోషించి వాళ్ళ ద్వారానే చేయించారు. ఓకే, సింపుల్. నిన్న చూపెట్టేది ఒక వీడియో, ఏది లష్కర్ ఎ తోయిబా అనే ఇండియాలో ఉన్న సంస్థకి నిధులు ఇచ్చిండు అని చెప్పి వాడిని అరెస్ట్ చేశారు వీళ్ళే బీజేపీ వాళ్ళు. మళ్ళీ వాడినే తీసుకొని వచ్చి బీజేపీలో జాయిన్ చేసుకొని వానికి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చారు. సో నా అంచనా ప్రకారం ఇండియాలో తీవ్రవాదులని ఈ లష్కర్ ఎ తోయిబా లాంటి సంస్థలను పెంచి పోషిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఓకే, సో కాబట్టి వీళ్ళే చేశారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి. లాస్ట్కి చేయరు. మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఇప్పటివరకు ఎవడు చేయించిండో, ఎవరైనా ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరిగిందా? చేయమని అడుగుతున్నాం కదా, చేస్తలేరు కదా.
నేను గతంలో చూపెట్టిన మొత్తం దేశంలో ఎట్లా బాంబు వేసే ట్రైనింగ్ ఎట్లా ఇచ్చిర్రు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టిర్రు, ఆ బాంబులు తయారు చేసే క్రమంలో, టెస్ట్ చేసే క్రమంలో ఎట్లా ఇద్దరు చచ్చిపోయారు, డాక్యుమెంట్తో సహా చూపెట్టిన కదా లాస్ట్ టైం. భారతదేశంలో 90% లేదా 99% ఈ యొక్క దాడులు చేసింది కానీ చేయించింది కానీ వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, ఆర్య బ్రాహ్మణులే. ఓకే, అలా చచ్చిపోతున్న వాళ్ళందరూ అనార్యులే, అది ఏ మతం వారైనా అనార్యులే. ఈ వీడు పెట్టిన వివక్షను తట్టుకోలేక కొంతమంది ఇస్లాంలోకి, కొంతమంది క్రిస్టియన్లోకి భారతదేశంలో కన్వర్ట్ అయినప్పటికీ, లేదంటే కొంత పెద్ద కులాల వాళ్ళు డబ్బుల కోసం కన్వర్ట్ అయినప్పటికీ వాళ్ళందరూ అనార్యులే. చచ్చిపోయిన వాళ్ళు మెజారిటీ 99.9% మంది ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలే, ఆర్యులు కాదు, ఆర్య బ్రాహ్మణులు కాదు. ఓకే, సింపుల్. నవీద్ పాషా, ఇందిరాగాంధీ గారిని ఎందుకు ఐరన్ లేడీ అని ప్రపంచం అంతా అన్నది అంటే 93,000 మంది పాక్ సైన్యమి మోకాళ్లపై కూర్చోబెట్టింది అంట. పిఎం గారు ఎందుకు అబద్ధాలు, మరోసారి దాడి జరగకుండా స్ట్రాంగ్ వార్ చేయలేరా? చేయడం సాధ్యం కాదు బ్రదర్. ఇందిరాగాంధీ గారు ఇప్పుడున్న ఆ యొక్క అది అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ యొక్క ఇది న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం, ఇండియా న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశం కాబట్టి ఇవాళ ఇంకా ఎక్కువ దాడి చేసినాం అనుకో పాకిస్తాన్ మీద, వాడు న్యూక్లియర్ వెపన్ వేసిండు అనుకో, అయిపోయింది కదా ఇండియా పని. వైస్ వర్సా, ఇండియా వేసిన పాకిస్తాన్ పని అయిపోయింది కదా. ఇట్లా జరుగుతుంటే ప్రపంచ దేశాలన్నీ చూస్తూ కూర్చుంటే, రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు కొట్లాడుతుంటే లాస్ట్కి ఏమవుతుంది? తమను కాపాడుకోవాలంటే ఏం చేస్తారు? నువ్వు వాని మీద దాడులు చేస్తా ఉన్నావు. ఇక వానికి నీ అంత శక్తి లేదా, ఇక్కడ ఉంది కానీ లేదా అనుకుందాం. ఇక్కడ చైనాతో యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ చేస్తలేం. కానీ చైనా వెనుక తీసుకుంది అనుకో మద్దతు, అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్ నిన్ను కొట్టే స్థాయిలో లేదు. చైనా వెనుక తీసుకుంటే ఇప్పుడు చైనాతో కొట్లాడినాం. ఇప్పుడు మొన్న కొట్లాడింది పాకిస్తాన్తో కాదు. ఓకే, కాబట్టి మనం చైనాతో కొట్లాడలేకపోయినాం. అందుకని కాల్పుల వివరణ అడిగినాం. చైనా వెనక్కి తీసుకుంది అనుకో మద్దతు పాకిస్తాన్కి, ఇప్పుడు పాకిస్తాన్ కొట్లాడుతుంది. దాని శక్తి సరిపోదు మనతో కొట్లాడడానికి. మన ఎందుకంటే పెద్ద దేశం కాబట్టి, సంపద ఎక్కువ ఉంది, అన్ని విధాలు ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, వాళ్ళకి లిమిటెడ్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి, చిన్న దేశం కాబట్టి. అప్పుడు ఏం చేస్తుంది పాకిస్తాన్? ద లాస్ట్ ఆప్షన్ వాళ్ళు కాపాడుకోవడానికి న్యూక్లియర్ వెపన్ వేస్తుంది. ఇండియా ఏం చేయగలుగుతుంది? న్యూక్లియర్ వెపన్ వేస్తే మొత్తం ఇండియా వీక్తుంది కదా. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఆ యుద్ధం చేయడం ఏ దేశానికి మంచిది కాదు, రెండు దేశాలకు నష్టమే. కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ట్రై అదర్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ పాకిస్తాన్ చేయించినట్టుగా ప్రూవ్ చేయి. కానీ ఆ ముంబై దాడులు పాకిస్తాన్ చేయించుంటుందేమో కానీ ఇవి మాత్రం ఈ లాస్ట్ ఈ మోడీ వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులు మాత్రం వీళ్ళే బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయిస్తున్నారు. అందుకే దేనికి విచారణ చేస్తలేరు. ఓకే, పాకిస్తాన్ కాదు. సో ఇందిరాగాంధీ ఆమె స్ట్రాంగ్ లేడీ, ఆమె ఏమంటారు, ఎవరికి భయపడేటువంటి ఇది లేదు కాబట్టి షీ టుక్ వెరీ బోల్డ్ డెసిషన్స్. కరెక్ట్. అంటే ఇప్పుడు మోడీ చెప్పాడు కదా అది పాకిస్తాన్కి ఏం నష్టం జరిగిందో. ఇప్పుడు మోడీ ప్రెస్ మీట్లో ఏం చెప్పలే, పాకిస్తాన్కి ఏం పెద్ద నష్టం జరగలే. కొంతమంది సివిలియన్స్ చచ్చిపోయారు, సామాన్యులు చచ్చిపోయారు, కానీ అదర్ దాన్ దట్ పెద్దగా ఏం నష్టం జరగలే. మహా అంటే వాళ్ళ విమానం ఒకటో లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ కొంతవరకు నష్టం జరగవచ్చు. కానీ అదర్ దాన్ దట్ పెద్ద ఇండియాకే ఎక్కువ నష్టం జరిగింది. పాకిస్తాన్కి ఒక 10% జరిగితే ఇండియాకి 100% జరిగింది. 10 times ఎక్కువ జరిగింది ఇండియాకి నష్టం. పాకిస్తాన్కి జరిగింది చాలా తక్కువ. నిజాన్ని అంగీకరించండి రా, నిజాన్ని అంగీకరించాలని వేస్ట్ ఫెలోస్ బూతులు తిడుతున్నారు. నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రాకపోతే 24 ఏళ్ళ నుంచి అమెరికాలో ఎట్లుంటారా, ఎట్లా సర్వైవ్ అవుతారా, ఎట్లా జాబ్ చేస్తారా ఐటీలల్లా ఇచ్చిన నా కొడుకు. రవికుమార్ పరిచర్ల, రాజన్న యుద్ధం వల్ల నష్టమే కానీ ఏమాత్రం లాభం ఉండదు. చంపినా చావడానికి కారణమైన ప్రాణాలు పోతాయి. 26 మందిని కాల్చి చంపారని 100,000 కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేసి ఇంకా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని జరగడానికి కారణమయ్యారు. పుష్కరాలకి 29 మంది మానవ తప్పిదం వల్ల జరిగితే కారణమైన వారికి ఏమాత్రం శిక్ష విధించే ప్రయత్నం చేయలేదు. చంపితే ప్రాణాలు పోతాయి, వీటికి శిక్ష ఉంటుంది. మానవ తప్పిదాలు కూడా ప్రాణాలు పోతాయి కానీ దీనికి శిక్ష ఉండదు. అది తప్పే ఇది తప్పే బ్రదర్. రవికుమార్ పరిచాల బ్రదర్, ఆ మానవ ఇదైనా సరే అదైనా సరే రెండు వీళ్ళే. అక్కడ కావాలని ఒత్తిసలాట చేసి అక్కడ సరైన ఫెసిలిటీస్ అరేంజ్ చేయకుండా, ఒక సిస్టమేటిక్ మెయింటైన్ చేయకుండా,
అట్లా ప్రజల్ని ఇది ఒక మూఢ విశ్వాసాలకి నెట్టేసి ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయకుండా అట్లా చంపుతుంది వీళ్ళే, మూఢ విశ్వాసాలని పెంపొందించి. ఇక్కడ ఇట్లా వీళ్ళని చంపుతుంది వీళ్ళే. పాకిస్తాన్ చేయించినట్టు ఒక్క ఆధారం చూపెట్టండి, దండం పెడతాం. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. వాడు తిడతా ఉన్నాడు. ఈ 3-4 ఉన్నారు బీజేపీ. న్యూస్లో చూస్తున్న పాకిస్తాన్ అంతా బూడిద అయింది అన్నగారు అన్న పీఓకే ఇచ్చేయాలని మన పిఎం గారు డిమాండ్ చేశారంటగా. అవన్నీ ఫేక్ బ్రదర్. డిమాండ్ చేసినా అయ్యాడు, చేయకపోయినా అయ్యాడు. పీఓకే ఇచ్చుడు కాదు. వాళ్ళు ఏమడుగుతున్నారు, మొత్తం కాశ్మీర్ కావాలని అడుగుతున్నారు. అప్పటి నుంచి అదే పట్టు వాళ్ళది, ఇప్పుడు కాదు. ఓకే, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు 4 దిక్కుల దేశంలో ఉన్న 4 పాకిస్తాన్ ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రిటిష్ వాడు ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చిండు, ఇప్పుడున్న పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్ ఇచ్చిండు. అట్లనే సౌత్ పాకిస్తాన్, నార్త్ పాకిస్తాన్ ఇవ్వమని అడుగుతారు. నార్త్ పాకిస్తాన్ అంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, అండ్ సౌత్ పాకిస్తాన్ అంటే ఇండియా, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక నగరంగా చేశారు, కానీ అప్పుడు అది హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రం. ఇప్పుడున్న తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఒక 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇప్పుడు 3ని వాళ్ళు 5 చేసుకున్నారు కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి, వాటిని 8 చేసుకున్నారు. అంటే 8, 5, 13ని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 33 చేసుకున్నాం. కానీ 33 చేయకముందు 10 ఉన్నాయి కదా. సో అంటే 16 జిల్లాలతో కూడిన హైదరాబాద్ అనే రాష్ట్రం ఉండేది. ఈ హైదరాబాద్ రాష్ట్రం మొత్తం నిజాములు పరిపాలించారు, అంతకుముందు కుతుబ్ షాహీలు పరిపాలించారు. ఇది కూడా కావాలని అడిగారు. కానీ మనం దేశం మధ్యలో ఉంది కాబట్టి వాడు మరి పాకిస్తాన్ నుంచి ఎట్లా వస్తాడు, రాలేడు కాబట్టి, మన ఇండియా అనుమతి లేకుండా కాబట్టి దీన్ని ఇవ్వడం సాధ్యం కాదు. మనం మిలిటరీ చర్య కానీ పోలీస్ చర్య అని చెప్పి ఆపరేషన్ పోలో కింద మనం ఇది కలిపేసుకున్నాం, దేశం మధ్యలో ఉంది కాబట్టి. ఇక సమస్య ఎక్కడ ఉంది అంటే ఆ కాశ్మీర్ సైడ్ ఉంది. వాళ్ళు కొంత ఆక్యుపై చేసిన 48లో, మిగిలింది అప్పుడున్న కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరి సింగ్ గారు మిగిలిన భూభాగాన్ని కొంత చైనా వాడు ఆక్యుపై చేసిండు. మిగిలిన భూభాగాన్ని ఆ యుద్ధ సమయంలో చైనాతో యుద్ధం అయింది కదా 62లో, అప్పుడు కొంత భూభాగాన్ని వాడు ఆక్యుపై చేసిండు, ఆ సియాచిన్ ఆ ప్రాంతాన్ని చైనా వాడు. సో కొంతనేమో 48లో పాకిస్తాన్ ఆక్రమించాడు కాశ్మీర్లో, ఆ కాశ్మీర్ రాజ్యం మొత్తం ఇండిపెండెంట్గా ఉన్న రాజ్యాన్ని. మెజారిటీ భారత కంట్రోల్లో ఉంది. ఈ మెజారిటీ కూడా కావాలని చైనా వాడు నాదంటాడు, అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదంటాడు చైనా వాడు, ఈ పాకిస్తాన్ వాడు నాదంటాడు. వాళ్ళే పెట్టిన బ్రిటిష్ వాడు పెట్టిన 3 రాజ్యాలు ఇబ్బంది పెట్టినాయి. హైదరాబాద్ సంస్థానము స్వతంత్ర రాజ్యము, జునాగఢ్ అనే స్వతంత్ర రాజ్యము, ఇంకోటి కాశ్మీర్ అనే స్వతంత్ర రాజ్యం. ఈ జునాగఢ్ని హైదరాబాద్ని మనం కలుపుకోగలిగినాం. అందులో భాగంగా హైదరాబాద్ ఏమో పోలీస్ చర్య ద్వారా, ఈ జునాగఢ్ని కాశ్మీర్ ఏంటంటే రెఫరెండం, అక్కడున్న ప్రజలు ఏం కోరుకుంటే అది అన్నప్పుడు ఆ రెఫరెండం ద్వారా వీడు సింధు బెలూచిస్తాన్ కింద కలుపుకోవాలని ట్రై చేశాడు. జునాగఢ్ అంటే గుజరాత్లో ఉంటుంది, ఆ సింధు బెలూచిస్తాన్ బార్డర్లో ఉంటుంది. సో అది మనము రెఫరెండం అని చెప్పి అక్కడ ఉన్న రాజు ముస్లిం రాజు, ప్రజలు హిందువులు. ఓకే, కాబట్టి హిందువులు మెజారిటీ ప్రజలు అంగీకరించారు కాబట్టి జునాగఢ్ని కలుపుకున్నాం. ఇక్కడ కూడా అదే రెఫరెండం పెట్టాలని పాకిస్తాన్ అడుగుతుంది. కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలని. కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్ కలపాలని వాళ్ళు కోరుతారు. కాబట్టి అది మాకు ఇచ్చేయాలని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్లో కేసు వేసి కొట్లాడుతూ ఉంది. ఇప్పటికీ మాకు కావాలని అడుగుతుంది. మన ఇండియా ఏమంటున్నాం, మేము ఇయ్యమని మనం అంటున్నాం. సో అది కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ దానికి ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధం లేదు. ఈ దాడులు పాకిస్తాన్ చేయించినట్టు ఎలాంటి ఆధారం లేదు. ఎస్, అది డిఫరెంట్ సమస్య, అది మేము కొట్లాడుతూనే ఉంటాం అంటున్నాం. నా సలహా ఏంటంటే 3 దేశాలు చైనా, ఇండియా అండ్ పాకిస్తాన్ 3 దేశాలు స్వతంత్రంగా ఉన్న కాశ్మీర్ రాజ్యాన్ని ప్రతి ఒక్కడు కొంత తీసుకున్నాడు. మెజారిటీ ఇండియా దగ్గర ఉంది, కొంత పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇప్పుడు పీఓకే అంటున్నాం, మనం పీఓకే అంటాం కానీ వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఓకే, సో స్వతంత్ర కాశ్మీర్, దానికి సపరేట్ ప్రధానమంత్రి ఉంటాడు. ఒక 3 శాఖలు మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉంటాయి, కానీ దానికి ఇండిపెండెంట్ గానే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఆజాదీ కాశ్మీర్, దాన్ని పీఓకే అంటారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. ఓకే, ఇంటర్నేషనల్ సంస్థలు దేశాలు ఏమంటాయంటే, ప్రపంచ దేశాలు ఇండియా కంట్రోల్డ్ కాశ్మీర్, పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్, చైనా కంట్రోల్డ్ కాశ్మీర్. ఏదైనా నా సలహా అయితే దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే 3 దేశాలు ఎంతో కొంత భూమిని తీసేసుకున్నాయి కాశ్మీర్ని. ఇక మళ్ళీ కొత్తగా ఇండియా 1 ఇంచు భూమి పాకిస్తాన్కి ఇయ్యదు. ఓకే, అట్లనే చైనా మనకి ఇవ్వదు, మనం చైనాకి ఇవ్వము. సేమ్ థింగ్ వైస్ వర్సా, పాకిస్తాన్ మనకి ఇవ్వదు. సో వాడి కంట్రోల్ ఉన్న కాశ్మీర్ వాడే ఉంచుకొని, చైనా వాడు వాడి కంట్రోల్ ఉన్నది వాడే ఉంచుకొని, ఇండియా వాడి కంట్రోల్ ఉన్నది వాడే ఉంచుకుంటాడు. సో ఇది ప్రాబ్లం లేదు ఇక. ఓకే, వీ కేమ్ టు అన్ అగ్రిమెంట్.
కాబట్టి ఇది నీ దేశంలో ఇంటిగ్రేట్ చేసేసుకో, నువ్వు ఆల్రెడీ ఆక్యుపై చేసింది, నువ్వు ఈ దేశంలో ఇంటిగ్రేట్ చేసుకో, నేను ఆక్యుపై చేసింది నేను ఇంటిగ్రేట్ చేసుకుంటా. ఇక ఈ సమస్య లేదని ఫైనల్ బార్డర్స్ ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెడితే అయిపోయింది కదా. ఇక కొట్లాట ఎక్కడిది? ఇక నాకు కావాలనేది లేదు. ఇక వి మేడ్ అన్ అగ్రిమెంట్, ఫైనలైజ్డ్, ఒక ట్రీటీ లాంటిది చేసుకొని అయిపోతుంది. ఇక దీని గురించి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు భావితరాలు. అట్లనే మన భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత దేశాలు ఉన్నాయి కదా, అందులో మన ఇండియాని కూడా చేర్చడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, ఒబామా గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఈ మోడీ గారు చేయాలి, ఇన్ని దేశాలు తిరుగుతాడు కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాడు. ఆయన ఎందుకు తిరుగుతాడు? కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి. అదానికి ఇప్పిస్తే మోడీకి ఏం లాభం? ఆ అదానికి 10 to 15% మాత్రమే కమిషన్ పోతుంది, మిగిలిందంతా మోడీకి పేరుకే. అది అదాని పేరు మీద దోసుకుంటుండు మోడీ, సింపుల్. సో అది అయితే న్యూస్లో చూస్తున్న నవీద్ పాషా, పాకిస్తాన్ అంతా ఏం బూడిద కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు బూడిద అయితే వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? రైట్. సో పీఓకే ఇచ్చేయాలని అడిగిండో అడగలేదో కానీ అడిగినా ఇవ్వరు. ఓకే, అది అంత ఈజీగా ఇచ్చేయడానికి అది అంత ఈజీ కాదు అది. ఓకే, సింపుల్. ఎవరు? సో అది మిత్రులారా, ఎందుకురా తిట్టుడు? వీళ్ళకి ఏ దొరకలేదుగా. ఏమంటున్నారు? ఎక్కడో విదేశాల్లో ఉండి అంటున్నారు. ఎక్కడుంటే ఏందిరా? ఎక్కడో విదేశాలు ఉన్న ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్తేనే కదా ఇవాళ అప్పుడు అభినవ్ అనేటాన్ని విడుదల చేసిర్రు. ఎక్కడో విదేశాల్లో ఉన్న ట్రంప్ గారు చెప్తేనే కదరా ఇవాళ ఈ కాల్పులు ఇవ్వడం జరిగింది. ఎక్కడో ఉన్న విదేశాలకే కదా మోడీ పోతుంది. మొన్న పెహల్గాంలో జరిగినప్పుడు ఎక్కడో విదేశాలకి సౌదీలోనే ఉన్నాడు కదా. ఎక్కడో విదేశాల్లో దొరికిన నూనెనే కదా మనం పెట్రోల్ కార్లలో బైక్లలో పెట్టుకొని నడుపుతున్నాం ఇండియాలో. ఇవాళ మనం వాడుతున్న ఈ టెక్నాలజీ ఎక్కడో విదేశాల్లో వాళ్ళు తయారు చేసిన ఫేస్బుక్నే కదా మనం చూస్తున్నది. ఇవాళ ఇప్పుడు ఎక్కడో విదేశం వాడు తయారు చేసిన వాట్సాప్నే కదా మనం వాడుతున్నాము. నేను చెప్పిన ముచ్చట కరెక్టా లేదా గంతవరకే ఉండాలి. ఒక స్వతంత్రంగా ఇండిపెండెంట్గా విశ్లేషించి చెప్తున్నా. ఆ విశ్లేషణ తప్ప రైటా నిజాల ఆధారంగా ఉన్న ఫ్యాక్ట్స్ ఆధారంగా నాకున్న నాలెడ్జ్ని, నాకున్న అనలిటికల్ స్కిల్స్ని, విశ్లేషణ స్కిల్స్ని వాడి నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అలా నీకు ఏదైనా కరెక్ట్గా కాదనిపిస్తే అన్నా నువ్వు ఇది తప్పు చెప్పినావు, ఇట్లా కాదు, మా మోడీ అది వీకిండి ఇది వీకిండి అని చెప్పు. కానీ ఏది దొరకక నన్ను బూతులు తిట్టుడు, నువ్వు ఆడున్నావు ఈడున్నావు. ఆడుంటే ఏమైంది? ఆడున్నాడు ఈడికొస్తాడు, ఈడున్నాడు ఆడిపోతాడు కదా. నువ్వు చెప్తే రాలే కదరా. నా వీళ్ళని చూసుకొని వచ్చినా, నా వీళ్ళని చూసుకొని వస్తా. సింపుల్. సబ్జెక్ట్ మాట్లాడు బ్రదర్. హరికృష్ణ గౌడ్ శాతగాని సన్నాసే పక్కదారి పట్టిస్తాడు టాపిక్ని. కొండల్ అంజయ్య, నిజం చెప్తున్నందుకు ధన్యవాదాలు అన్న. అర్థం కాని మూర్ఖులు అన్ని దేవుడని పొగుడతారు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. వాళ్ళు ఒక అంధభక్తి, దే ఆర్ పెయిడ్ సోషల్ మీడియా. మన దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఈ దొంగనా కొడుకులకి ఒక పోస్ట్ పెడితే ఇన్ని రూపాయలని ఇస్తారు అన్నట్టు. అట్లా పెట్టకపోతే వాడిని పొగడకపోతే వీని పైసలు ఇయ్యారు అన్నట్టు. కాబట్టి దే ఆర్ పెయిడ్. వాడిని బతుకు తెరవది అది. సో ఇక కొంతమంది బూతులు తిడతారు సౌతల్ మిత్రులు. సో ఇక బూతులే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బూతులు చదివితే నేను చదివినా అనుకోండి, మళ్ళీ నాకు కోపం వస్తుంది, నేను తిడతా, టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి నేను చదువుతలే. వాని గోలే అది. వాడు బూతులు తిట్టే ఉద్దేశం ఏంది? టాపిక్ డైవర్ట్ చేయాలని. మళ్ళీ చాలామంది వాళ్ళ ఒరిజినల్ పేర్లు పెట్టుకోరు. అది ఏవో నేషనలిస్ట్ ఇంకోటి ఏదో పెట్టుకోరు, పనికిరాని చెత్త పెట్టుకుంటారు. జాన్ ప్రసాద్కి హాయ్ అన్న. హాయ్ బ్రదర్. చదివిట్లారా మెజారిటీ చదివినట్టున్నాయి, ఇంకొన్ని ఉంటే ఉండొచ్చు. ఏమంటున్నాడు? ప్రసుక్ కుర్మా, నిజాలు చూద్దామని టీవీ పెడితే అన్ని మోడీ మోడీ అనుకుంటూ వస్తున్నాయి. అందుకని నేను చూస్తలేను బ్రదర్. ఇండియా మీడియా బంద్ చేసిన, ఇంటర్నేషనల్ మీడియా అన్న చూస్తున్నా, పాకిస్తాన్ మీడియా అన్న చూస్తున్నా. ఎందుకంటే ఇలా మొత్తం ఫేకే, మొత్తం ఇంక్లూడింగ్ ఎవరి హై కమిషనర్లు, ఆర్మీ చీఫ్లు అందరు అబద్ధం చెప్పినాక ఎవరిని చూడాలి? ఇండియాలో ఉన్న ప్రతి మీడియా ఇస్ కంట్రోల్డ్ బై బీజేపీ ఆర్ఎస్ఎస్. అందుకే ఇండియా మీడియా నేనే కాదు, దాదాపు నిజం తెలుసుకోవాలని ఎవ్వడు చూస్తలేడు. ఇండియానే కాదు, ప్రపంచంలో ఎవ్వడు చూస్తలేడు ఇండియా మీడియాని. మీరు కూడా చూడకండి, ఇంటర్నేషనల్ మీడియా చూడండి. టిఎస్ వర్మ యాక్సెప్టెడ్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఇక కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ చాలా లెంతీ అయిపోతుంది. ప్లస్ ఎక్కువ తిట్టినవే ఉన్నాయి, ఓకే, లేదంటే కొన్ని మెచ్చుకునే ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ రిలేటెడ్ పెద్దగా ఏం లేవు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, వాస్తవాలు మాత్రమే చెప్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్